బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 1,00,000 మందితో సభను కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. బీసీ డిక్లరేషన్ చేసిన కామారెడ్డిలోనే బీసీల ప్రగతిని వివరించేలా కాంగ్రెస్ నేతలు భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ నిర్ణయాలను వివరించనున్నారు నేతలు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సంధ్య, కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 15న కామారెడ్డి వేదికగా ఒక భారీ బహిరంగ సభను దాదాపు 1,00,000 మందితోటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. వాస్తవానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకొని కరెక్ట్ గా సెప్టెంబర్ 15కు 1 year అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. అయితే వాస్తవానికి కామారెడ్డి సెలక్షన్ చేసుకోవడానికి ఒక ప్రధానమైన రీజన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ను అక్కడి నుంచే ప్రకటించడం జరిగింది. బీసీ డిక్లరేషన్ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ దాన్ని అనౌన్స్ చేశారు. అయితే ప్రజెంట్ ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక పేజ్ అయితే నడుస్తున్నా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నిటికీ కూడా కేంద్రం మోకాలడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ప్రభుత్వంలోని కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బీసీ డిక్లరేషన్ సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 years అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు డెడ్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి కాబట్టి సెప్టెంబర్ 30 లోపు దీనికి సంబంధించిన ప్రాసెస్ అన్న కనీసం స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. దీనికోసము ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తుంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరోసారి ఆ బిల్లును పెట్టి కూడా గవర్నర్ పంపించిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అంశాలన్నింటినీ కూడా కామారెడ్డి సభ ద్వారా మరోసారి జనానికి వివరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సభకు సంబంధించి కూడా పూర్తి లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా అక్కడ సభను పెట్టి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో చేసిన పోరాటాలు కానీ రాష్ట్ర స్థాయిలో చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా మరోసారి జనానికి వివరించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి గవర్నర్ ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం కానీ కేంద్రం కూడా దీనికి సంబంధించి 9th షెడ్యూల్లో పెట్టడానికి ఇంకా సానుకూలత వ్యక్తం చేయకపోవడం కానీ ఇవన్నీ పరిణామాలన్నింటినీ కూడా మరోసారి వివరించి ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల ముందు జనానికి పూర్తి అంశాలని మరోసారి వివరించి ప్రయత్నం చేయాలని చూస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 15న నిర్వహించే కామారెడ్డి సభలో జనానికంతా కూడా చెప్పాలనే ఒక ఆలోచన అయితే కూడా చేస్తుందని చెప్పొచ్చు. రైట్ ప్రతాప్.